పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా ఈ రోజు రిలీజ్ అవుతుంది. మొత్తం వరల్డ్ వైజ్ గా రిలీజ్ అయితే కూడా అబ్రాడ్ లో మొత్తం కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే అక్కడ మంచి టాక్ రావడంతో ఇక్కడ పవన్ ఫ్యాన్స్ మొత్తం కూడా చాలా ఖుషిగా ఉన్నారు. తమ స్టార్ సినిమా చూడాలనుకుంటున్నారు. అయితే మన ప్రస్తుతం ఇక్కడ పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా ఏంటి అనేది. మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఏంటి చెప్పండి. ఉదయం 7 గంటలు రెడీ వచ్చేయండి. పవన్ సార్ మీరు రెస్పెక్ట్ ఈ డ్రెస్ చేసుకోవచ్చండి. జై పవర్ స్టార్. ఎంతమంది ఉన్నారని కాదు, ఎప్పుడు ఎవరున్నారు ముఖ్యం. అంటే సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, ఏంటి పవన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు? పవన్ కళ్యాణ్ ఆల్ సినిమాస్ బ్లాక్ బాస్టర్ హిట్. ఆయన సినిమాలో నుంచి ఉంటే చాలా హిట్. అది రీమేకా, ఒరిజినలా, హాలీవుడా, టాలీవుడా, జస్ట్ 3 hours నుంచున్నా సరే హిట్ హిట్ హిట్. నెక్స్ట్ సినిమా కూడా హిట్. అంటే పవన్ లో ఏంటి ఏంటి మీకు బాగా నచ్చింది ఏంటి? ఇన్స్పిరేషన్, సోషల్ సర్వీస్, అటిట్యూడ్, హ్యూమానిటీ. ఇది ఇది మోర్ దాన్ ఏ హీరో. ఓన్లీ డ్రెస్సెస్ కాదండి, హ్యూమానిటీ. జనసేన పార్టీ నేను ఇన్స్పైర్ అయ్యి మా ఇన్స్టిట్యూట్ నుంచి, నేను ఒక ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, దాంట్లో ఎవరైనా జనసేన పార్టీకి వచ్చి పూర్ పీపుల్ అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దాం అనుకుంటానండి. 10th class to బీటెక్ వరకు మొత్తం అంతా మేము స్పాన్సర్ చేస్తాం. మొత్తం మా ఇన్స్టిట్యూట్ అంతా హాలిడే ఇచ్చేవాడి ఈరోజు అంతా. స్టైలిష్ గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో, పంచకట్టు అది కూడా మొత్తం మొత్తం ఇది ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. లైక్ చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ ఉండడం అనేది ఒక డేరింగ్ డెసిషన్. అది ఆ డెసిషన్ తీసుకోవడం వల్లే మేమందరం కూడా ఫస్ట్ షోకి ఇలా ఈ డ్రెస్అప్ అయి రావడం, ఇలా చేయడానికి అది కారణమైందని భావిస్తున్నాము. అంటే ఇంకా అంటే ఈ సినిమాలో మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పవన్ ఏంటి? పవన్ ని ఒక విధంగా అన్ని యాంగిల్స్ లో చూస్తాం పవన్ అనేది. అసలు యాక్చువల్లీ మంచితనం, మానవత్వం, అసలు ఇంకా సూపర్. మా చెన్నై ఫ్యాన్స్ కూడా మీ చెన్నై నుంచి వచ్చాను. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. లైక్ ఇట్స్ గోయింగ్ టు బి రొమాంటిక్, యాక్షన్, ఎంటర్టైనర్, అలాగే ఎమోషనల్ కూడా ఉంటుందని భావిస్తున్నాము. లైక్ అనంత శ్రీరామ్ గారి లైన్స్ కానీ, మన రామజోగి శాస్త్రి గారి లిరిక్స్ కానీ చాలా ఆకట్టుకున్నవి. అనుభయ జీవు స్టెప్ వేద్దామా? అన్నయ్య గురించి అన్ని చేసిన టీకోట్ బాబాయ్ కరెక్ట్. అన్నయ్య గురించి అన్ని చేసిన టీకోట్ బాబాయ్ కరెక్ట్. చూస్తుంటే పవన్ ఫ్యాన్స్ మొత్తం చాలా ఖుషిగా ఉన్నారు. మొత్తానికి పవన్ ఏ విధంగా ఉన్నా సరే ఆయన మాకు ఒక ఇన్స్పిరేషన్ గా, ఆయన తప్పకుండా మంచి సినిమా తీస్తాడు. ఆయన మమ్మల్ని ఎప్పుడు కూడా అలరిస్తుంటాడు. ఆయన కూడా పవన్ ఫ్యాన్స్ మొత్తం కూడా పవన్ స్టెప్ వేసి కూడా మరి కూడా వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని పంచుకోవడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.